ఏంటి భూమి, ఇప్పటి వరకు నేనేం చెప్పినా చేశావు. బయటికి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు నా మాట కాదనకుండా నేనేం అడిగినా చేస్తానంటే ఎందుకు ఏంటి అని అడగకుండా నాతో పాటు ఇంట్లో నుండి వచ్చేశావు. నా కష్టంలో కష్టమయ్యో, సంతోషంలో సంతోషమయ్యో. అలాంటిది ఇప్పుడు నేను ఎంతలా వెళ్ళిపోమ్మని చెప్తున్నా ఎందుకు వెళ్ళటం లేదు? చెప్తయ్యాలా? ఓ భూమమ్మో, పొద్దుగలకెళ్ళి నీ కొరకే ఎదురు చూస్తున్నా. ఎందుకండి? ఎందుకంటే వెండి కిరాయి అయ్యవా? ఎన్ని దినాలు చూడాలి? గా పొద్దుంటే నా మనవరాలు చెప్పిందని ఊకున్నా. ఇట్లా పైసలు ఇవ్వకుండా దినా కూర్చుంటే నేనేం చెయ్యాలి? టిఫిన్ బండి కొంచెం పర్వాలేదండి. ఇప్పుడిప్పుడే వ్యాపారం జరుగుతుంది. ఇంకో 2 రోజుల్లో మీ డబ్బులు కూడా కట్టేస్తాము. సక్కంగా ఉన్నావు. గిసుమంటి పనులు చేసి ఎట్టున్నావో చూడు. ఈ పనులన్నీ నువ్వే చెయ్యాలనా? నీ మొగడేం చెయ్యడా? అయ్యయ్యో, ఎందుకు చేయరండి? ఏం చేస్తుండు? ఎప్పుడు చూసినా నువ్వే అటు ఉరుకుతావు, ఇటు ఉరుకుతావు, గై మోస్తావు, ఈ మోస్తావు. చూస్తూనే ఉన్నా. నీ మగడనేటోడు ఏ పని చేయని బేకారం లెక్కనే ఉన్నాడు. అయ్యో లేదండి. ఏ ఊక, నాకంత సంజాయితీనే ఉన్నదిలే. ఇగో, పెండ్లి అయినాక బాధపడుడు కాదు, పెండ్లికి ముంగల్నే సోచాయించాలే. అరే గీనంటే పోతున్నా, గీడు మనల్ని మంచిగానే చూసుకుంటాడా లేకుంటే మన మీదనే పడి బతుకుతాడా అనేది గీ అన్నీ చూడకుండా ప్రేమించినాం, పెండ్లి చేసుకున్నాం అంటే ఇగో గిట్లనే ఉంటది. ఆడేమో ఇంట్లో మంచిగా వండుకున్నాడు, నువ్వేమో మార్కెట్లో కూలీ లెక్క పని చేస్తున్నావు. చూడండి, పెద్దవాళ్ళు, మీకు గౌరవం ఇస్తున్నాను. అలా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అరే నేను ఇప్పుడు ఏమంటుంది? ఉన్న మాటనే కదంటే. ఏమున్న మాటలండి? ఏం తెలుసని మాట్లాడుతున్నారు మీరు? అసలు మాధవ్ని ఏం చూసి అతను పనికి రానివాడు అని సర్టిఫికెట్ ఇస్తున్నారు? ఈ రోజు ఏదో రోడ్డు మీద బండి పెట్టుకున్నాం కదా అని తక్కువ చేసి చూడకండి. అయినా ఇవన్నీ కష్టాలేంటండి? తను పడిన కష్టాల ముందు ఇవి పెద్ద కష్టాలేమీ కాదు. అయినా నేను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఈరోజు అతని ఇంట్లో నుండి ఇలా బయటకొచ్చి కష్టపడుతున్నాడంటే కారణం ఏంటో తెలుసా? నేను